మనిషిగా పుట్టడం గొప్ప కాదు, అన్నిటికన్నా గొప్పగా వీడు మనిషిగా బ్రతికాడు, మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవడం గొప్ప. ఎదుటివాడి కష్టం వింటే కంట్లో నీరు రావాలి. హృదయ కవాటం తెరుచుకోవాలి. ఒక్క క్షణమైనా అయ్యో అనిపించాలి. ఇంకొకరికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం కనిపించాలి. లేకపోతే ఈ బ్రతుకు బ్రతుకు కాదు. మనిషి తన కొరకు తానుగా బ్రతకడం కాక పరుల హితం కోసం కూడా బ్రతకాలి. సాయం చేసే దారులు వెతకాలి. ఇతరులకి ఉపకారం చేయాలనే తాపత్రయం పడే వ్యక్తిని పంచభూతాలు సర్వదా కాపాడుతూ ఉంటాయి. అంత గొప్పవి మానవాళికి సేవ చేసే మనసులు, సాయం చేసే మనుష్యుడు. అలా కష్టాల్లో ఉన్నవారికి సాయమై, కన్నీళ్లకు దోసిట పట్టే చేతులై, మీకోసం మేమున్నాము అంటూ తోడు నిలిచే లక్ష్యంతో ఉద్భవించిన మానవతా సంస్థ మనం సైతం. మనం సైతం మానవ సేవకే అంకితం. దేవునితో కరాచాలనం చేసే ముందు కొంత జనసేవనం చేద్దామనే లక్ష్యంతో 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన జనసేవా సంస్థ మనం సైతం. 10 years బ్యాక్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన 9 years బ్యాక్ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు. చెప్తే అన్నాను, చాలామంది ఇట్లాంటి ఒక ఇంటెన్షన్ చేయాలని ఉంటుంది, దాని వెనకాల ఇంకో కార్యక్రమం ఉంటుంది. ఏమైనా నీకు అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయని అడిగాను. అట్లాంటిది ఏమీ లేదు, నాకు ఇదే చేయాలనుకుంటున్నాడు. సరే లెట్ us see అనుకున్నాను. 9 ఏళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే తన ఆలోచన విధానం తను అనుకుంది పర్ఫెక్ట్గా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. నేటి సమాజంలో ఎవరికి ఎప్పుడు ఏ ఆర్థిక, వైద్య, ఆరోగ్య సహాయం అవసరమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరిని అడగాలో, ఏమని అడగాలో తెలీదు. అప్పుడు అమ్మలా, అన్నలా, అన్నములా కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది మనం సైతం. మనిషితో మనిషికి సహాయం జరిగినప్పుడే దేవుడు ఉన్నాడు అని సహాయం పొందిన ప్రతి ఒక్కరు నమ్ముతారు. అదే ఇవాళ మనం సైతం కాదంబర్ కిరణ్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం వారధి. దేవుడికి మానవుడికి కాదంబర్ కిరణ్ గారు వారధి. సో దేవుడు ఉన్నాడు. మనందరికీ సుపరిచితమైన ప్రముఖ సినిమా నటులు, దర్శకులు, రచయిత, నిర్మాత శ్రీ కాదంబరి కిరణ్ కుమార్ దీనిని 10 మందికి చేతనైన సహాయం చేసే లక్ష్యంతో 10 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ 10 ఏళ్లలో సినిమా కార్మికులకే కాక అన్నార్తులకు, అభాగ్యులకు, ఆర్తులకు, ఆపదలో ఉన్నవారికి వైద్య సాయమై,
ఆర్థిక సాయమై కొన్ని వేల ప్రాణాలు కాపాడారు. ఎందరి ఇంటిలోనూ దీపాలు వెలిగించారు. ఎందరి మనసుల్లోనూ తాను ఆశాకిరణమై మెరిశారు. ఎక్కడైతే కష్టం ఉందో, ఎక్కడైతే ఆపదలు ఉన్నాయో అక్కడ ఒక కిరణంలాగా చొచ్చుకుపోయి వాళ్ళ కష్టాల్లో ఒక కాంతిని ప్రసాదించి ఆనందం ప్రసాదిస్తున్నాడు ఈ కిరణ్ కుమార్ గారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్ కిరణ్ గారు. ఐ నో ఇట్స్ వెరీ వెరీ టఫ్. పక్కవాడికి దెబ్బ తగిలినప్పుడు, పక్కవాడు బాధలో ఉన్నప్పుడు బాధపడేవాడే మనిషి. ఆ మనిషి మనలో ఇంకా ఉండాలి, ఉన్నాడు అని గుర్తు చేసింది కాదంబరి కిరణ్ కుమార్ గారు. ఈ టీంలో ఉన్న ఆయనకి తోటి సహాయం చేసే ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఒక సంస్థ అంటూ పెట్టిన తర్వాత గిరిగీసుకుని ఉండకూడదు కాబట్టి నా చుట్టూరా సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పటికీ, సినిమా ఇండస్ట్రీలోని పేదలు, సహాయార్థులు ఉన్నప్పటికీ సమాజంలో మిగిలిన ప్లేస్ నుంచి కూడా నన్ను ఆశ్రయించిన వాళ్ళకి చేతనైన సాయం చేయడానికి నేను ముందుకు వస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలలో కూడా అటు తిత్లీ తుఫాన్ కానీ, కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు కానీ, లేదా కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ నేను ఫిల్మ్ నగర్లో మీ అందరి ఆశీస్సులతో రోడ్డు మీద కూర్చొని నేను రూపాయి అడిగి వచ్చి వారి దగ్గరికి వెళ్ళి మీ దీవెనల్ని, మీ సహాయాన్ని అవసరార్థులకు అందజేయడం జరిగింది. సాధారణంగా ఇలాంటి పనులు ఏవో కార్పొరేట్ సంస్థలు లేక పేరున్న ఎన్జీఓలు చెయ్యొచ్చు. కానీ ఒక సాధారణ మనిషి, మధ్యతరగతి సామాన్య మానవుడు చేపట్టటం నిజంగా దైవానుగ్రహం, దైవ నిర్ణయం. దేవుడికి మానవుడికి మధ్య వారధి, కష్టానికి సాయానికి మహాసారథి మన కాదంబరి కిరణ్ కుమార్. నేను ఒకటే నమ్ముతా, భగవంతుడు ఒక చెయ్యి పట్టి అన్న పైకి లాగుతుంటే రెండో అర చెయ్యి విపారిస్తే ఒక్కొక్క వేళ నుంచి కొన్ని వేల జీవులు, మనుషులు, చిన్నవాళ్ళు బతుకుతారు, పైకి వస్తారు, బాగుపడతారు అని నేను నమ్మాను. ఓ వ్యక్తిగా సాయం చేయటం వేరు, శక్తిగా నలుగురిని కూడగట్టుకుని సాయం చేయటం వేరు. ఫైనాన్షియల్గా అతను ఒక్కడు కాపోయినా 10 మంది కలుపుకొని 10 మంది దగ్గరికి వెళ్ళి తీసుకుని తద్వారా అందిస్తున్నాడు. చూడండి, చాలా గొప్ప విషయం. ఇట్స్ నాట్ ఈజీ, డెఫినెట్గా ఇట్స్ నాట్ ఈజీ. చాలా డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, అది చేయటం కూడా అంత ఈజీ కాదు, అది చేయలేరు కూడా. సో దానికి మనం యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. దాతలు చాలామంది ఉంటారు, కష్టాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇద్దరిని కలిపి ఎవరి దగ్గర కలెక్ట్ చేసి ఎవరికి ఇద్దాం అనేది గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తికి దొరుకుద్ది. ఆ వ్యక్తి నమ్మకం కలిగి ఉండాలి అందరి మీదను. అలాంటి వ్యక్తే ఓన్లీ కాదంబరి కిరణ్ కుమార్ అని చెప్పి సవినయంగా తెలియజేస్తాను. స్వార్థం లేకుండా ఏ పని చేసినా కూడా సమాజం దగ్గర తీసుకుంటుంది, వ్యవస్థని బలోపేతం చేస్తాయి. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు నమ్మాల్సిన విషయం. మనందరికి కూడా తెలుసు, మనం ఏది మంచి చేస్తున్నాం, ఏది చెడు చేస్తున్నాం అనే విషయం మన అంతరాత్మకు తెలుసు. ఈ కాదంబరి కిరణ్ గారి అంతరాత్మలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ అనేది విశ్వవ్యాపితం అవుతుంది. డెఫినెట్గా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రతి వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటారు దీన్ని ఖచ్చితంగా, మనం సైతం అనేది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతించానన్నాడు శ్రీశ్రీ. అక్కడ కేవలం కవితాధ్వరణతో ఐఎమ్ మీ అనేది దాన్ని విస్తరించి మనం సైతం అన్నాడు కాదంబరి. అంచేత సమాజంలోకి మనం సైతం అంటే ఒక సంస్థ కాదు, మహావ్యవస్థ. నువ్వు, నేను, మీరు, మేము, మనం, జనం సైతం, మనం సైతంగా కలిసి సేవ, సాయం అందించే తల్లి తోడు. ఓ సంస్థని 10 ఏళ్ల పాటు నడపటం ఎంత కష్టం, ఎంత బరువు అయినా ఒక మొక్కవోని సంకల్పం
ఒక వజ్రాయుధ దీక్షా తత్వంతో నడుస్తున్న మనం సైతం ఒక మహాయజ్ఞం, మానవతా యజ్ఞం, మనిషిని మనిషి ప్రేమించే యాగం, ప్రేమని పూర్ణాహుతిని చేసే మహిమాన్విత కార్యక్రమం. ఎదుటివారి పట్ల స్పందించి ఇలాంటి మనం సైతం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న కాదంబరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రండి, అందరం ఒక్కటై సాటి మనిషిని ప్రేమిద్దాం, వారి కన్నీళ్లను తుడుద్దాం. 10 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న మహోన్నత సాయానికి మనం సైతంకి మనము తోడు నిలుద్దాం, చేయి కలుపుదాం, మనం కూడా మనుషులమని చాటుదాం. ఇక నుంచి ఆర్థికంగా, నైతికంగా, అన్నిటికీ మించి ఆనందంగా మనం సైతం సంస్థతో పాటు నేను కలిసి పనిచేస్తాను చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నాను. మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా ఇవి కొన్ని మాత్రమే. మీరు చేస్తూ ఉండండి, మీ వెనకాల మేమున్నాం. నా భుజం తట్టి నన్ను ఇండస్ట్రీలో ఇలా, అదేవిధంగా సమాజంలో ఇలా నిలబెట్టిన ప్రతి ఒక్కరికి నమస్కరించడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోలేని చిన్నవాడిని. మానవ సేవయే మాధవ సేవ. కిరణ్, నీ జన్మధన్యం. థ్యాంక్ యూ. తనేమీ కోటీశ్వరుడు కాదు, అయినా ఎందరికో సాయం అందిస్తున్నాడు. శ్వాసకోశాల్లో ఊపిరిగా నిలుస్తున్నాడు, కళ్లల్లో జ్యోతులు వెలిగిస్తున్నాడు, తన జన్మ సార్థకం చేసుకుంటున్నాడు. జీవితానికి ఎంతకన్నా పరమార్థం లేదు. ఇదే మనం సైతం. ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం ఈ భూమి మీదకి. కానీ మనం సైతం అనే సంస్థ ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు ఇలాగే నిలబెట్టి వెళ్ళిపోతాడు కాదంబరి కిరణ్ గారు. ఇదైతే 100% నేను నమ్మగలను. దైవ మానవ రూపంలో అవతరించని లోకంలో అదే కాదంబరి కిరణ్ కుమార్.